ఇప్పుడంటే మనకి ఏసీలు, ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి సమ్మర్‌లో కూడా మనం ఇంట్లోనే పడుకుంటాము. అలా లేని వాళ్ళు ఏం జేస్తారు? ఇంట్లో ఉన్న ఉక్కపోతకి తట్టుకోలేక చాప, దిండ్లు, దుప్పట్లు అన్నీ తీసుకొని మేడ పైన చల్లటి గాలొస్తుంది పడుకుందామని వెళ్తారు. మామూలుగా వెళ్తే పర్లేదు. నీట్‌గా రెడీ అయ్యి తల నిండా మల్లెపూలు పెట్టుకొని వెళ్తేనే అసలైన ప్రాబ్లమ్ మొదలవుతుంది. మీకో విషయం తెలుసా? అర్ధరాత్రి పూట ఆడపిల్లలు బయట అస్సలు పడుకోకూడదు. వేళ కాని వేళలు ఆ భయంకరమైన ఆత్మలనేవి గాలిలో తిరుగుతూ ఉంటాయి. పొరపాటున మనల్ని చూసి అట్రాక్ట్ అయ్యాయో ఇంకంతే సంగతులు. కొన్ని ఆత్మలు ఏంటంటే మనకి కనిపించడం, భయపెట్టడం అలాంటివి చేస్తాయి. మరికొన్ని ఆత్మలు అవి ఏకంగా మన ఒంట్లోకే ప్రవేశించి మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పార్ట్ 1 వీడియోలో తను చెప్పిన ఇన్సిడెంట్స్ లో ఉన్న ఆత్మలన్నీ తన దగ్గరకు వచ్చాయి కానీ తన లోపలికి వచ్చి ఏవి ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఏకంగా ఆత్మలు తన ఒంట్లోకి ప్రవేశించాయి. దానివల్ల తను చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. విజయవాడ కొండ మీద ఇల్లు తీసుకున్నారు కదా, ఆ ఇంటిని ఖాళీ చేసిన తర్వాత తన లైఫ్లో ఏమేమి జరిగినాయో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి కొన్ని రోజులు అక్కడే వేరే చోటకి మారాము. అక్కడున్న తర్వాత ఇంకా మా నాన్నని మా మేనత్త తిట్టి, పిల్లల్ని అట్లా ఉంచొద్దు, మెచ్యూర్ అయ్యింది పెద్దమ్మాయి కూడా, అట్లా నువ్వు పనికి వెళ్ళిపోతే పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు, అవసరం లేదు అనేసి తనతో పాటు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని రోజులు మేము మా మేనత్త దగ్గరే ఉన్నాము. మా చెల్లికి హెల్త్ బాగుండగా తను చనిపోయింది. ఇంకా నేను లాస్ట్ అంటే 3వ అమ్మాయే ఉన్నాము. అయితే మేము మా చెల్లి చనిపోయాక మా మేనత్త వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి మారారు. మేం మారిన దగ్గర ఆ ఇల్లు 2 పోర్షన్ల ఇల్లు అనమాట. మేము మెట్ల వైపు సైడ్ ఉండేవాళ్ళము. మా ముందు అప్పుడు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే బరండా అంటారు. ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు అయితే అదంతా పడేసి అపార్ట్మెంట్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మా మేనత్త ఏంటంటే మేము అక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను కూడా తనతో పాటు ఏదో పనికి వెళ్ళేదాన్ని. చెల్లినన్న మంచిగా చదివిద్దాము అని మా మేనత్తకి ఒక కొడుకున్నాడు. తనని మేము అన్న అని పిలిచేవాళ్ళము. మా పేరెంట్స్ మాకు దూరమైనప్పటి నుంచి కూడా ఆమె మాకు అమ్మయ్యారు. ఆమె కొడుకే మాకు అన్నయ్య అయ్యారు. అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు మమ్మల్ని. మా అన్నయ్యకప్పుడు ఒక 20 లోపే ఉంటాయి. కాకపోతే కొంచెం పనికి అట్లా వెళ్లకుండా కొంచెం ఫ్రెండ్స్తో అటు ఇటు తిరిగి ఏ టైంలో అంటే ఆ టైంలో ఇంటికి వచ్చేవాడు. అయితే మా అమ్మ ఎన్సీసీకి వెళ్ళేది. ఇక్కడ అమ్మ అంటే మా మేనత్త. మా మేనత్తని మేము అమ్మ అనే పిలిచేవాళ్ళము. అమ్మ లేకపోయిన మమ్మల్ని అమ్మ కంటే బాగా చూసుకుంది. ఎన్సీసీ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, 10th తర్వాత కొంతమంది మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఎన్సీసీ ట్రైనింగ్స్కి తీసుకెళ్తారు కదా, అట్లా అనమాట. అట్లా వెళ్ళేది. ఇంకా తను 15 రోజులకు ఒక్కసారే వస్తుందన్నమాట ఇంటికి. మా అమ్మ వెళ్ళేది. అప్పుడు నేను, అన్నయ్య, చెల్లి, అమ్మ వాళ్ళ అత్తగారు అనమాట పెద్ద ఆవిడ నడవలేరు, కర్రతో నడిచేది. ఆవిడే మాకు వంట చేసేది. నేను పనంతా చేసేదాన్ని ఇంట్లో. పని చేసుకొని నేను కూడా వేరే ఏదో ఒక పనికి వెళ్ళేదాన్ని. అయితే ఏం జరిగిందంటే అది ఎండాకాలం. ఇంకా మాకప్పుడు సింగిల్ ఫ్యానే ఉంది. ఆ ఫ్యాన్ కిందేమో ఇంట్లో మా అన్న పడుకునేవాడు. అది 2 రూములే. కిచెన్ ఏమో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసేవాళ్ళము. మధ్య రూము ఆ హాల్ మేం తీసుకున్నాము. హాల్లోనే కిచెన్గా చేసుకొని పెట్టుకున్నాము. మా మామ అక్కడ పడుకునే వాళ్ళు. ఇంకా నేను మా చెల్లి ఏం చేసేవాళ్ళం అంటే, బయట చెప్పాను కదా అపార్ట్మెంట్ కడుతున్నారని, ఆ రోడ్డుకి కట్టే అపార్ట్మెంట్కి గోడ, పారి గోడ ఉండేది. ఆ గోడ పక్కనే సన్న కాలు ఉండేది. అక్కడే కొంచెం ఇవి ఉంటాయి కదా సిమెంట్ దిమ్మెలు, అవి అద్దులకి కడతారే, ఆ దిమ్మెలు 2-3 ఉండేవి. మేము బయటే కట్టెలు పోయి పెట్టుకునే వాళ్ళం నీళ్లు కాసుకోవడానికి. అలా ఇంకా మా ఇంటి ముందే ఉప్పు నీళ్ళ బోరింగ్ పంపు కూడా ఉండేది. మేము ఇంకా అక్కడే కూర్చునే వాళ్ళం ఈవినింగ్ టైంలో. ఇంకా నైట్ ఏంటంటే మంచం వేసుకొని దోమతెర కట్టుకొని నేను మా చెల్లి అక్కడ పడుకునే వాళ్ళం అనమాట. మా మామ ఏమో అరిచేది, ఎందుకు అట్లా పడుకునేది రోడ్డు మీద అని, చల్లగా ఉండిద్ది కదా అనేసి అక్కడ పడుకునే వాళ్ళము. మా అమ్మ ఉన్నప్పుడు కూడా అలాగే పడుకునే వాళ్ళము. ఆ ధైర్యంతోనే అలా పడుకున్నాం ఒకరోజు.
ఆ తర్వాత రోజు కూడా అలాగే పడుకునేసరికి నాకేమనిపించింది, నేను నిద్రలో అనుకుంటున్నాను అంటే ఆ గోడ పక్కన, గోడకి మా మంచానికి మధ్యలో సైడ్ కాలువ, చిన్న కాలువ ఉంటుంది కదా మన ఇంటి ముందు, అలాంటి కాలువ, తర్వాత 3 సిమెంట్ దిమ్మెలు రెండింటి మీద ఒకటి పెట్టి అంత గ్యాప్, ఇంకా మేము మంచం వేసుకున్నాం దానికి. ఆ గోడ అవతల వైపు అంటే అపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ గోడ అనమాట. అటు సైడ్ కూర్చొని అసలు ఎవరో ఏడుస్తున్నారు. ఎలా అంటే "ఊ, ఊ, ఊ" అన్నట్టు ఏడుస్తున్నారు. అస్సలు నేను కలేమో అని అనుకొని సడన్గా లేచి బాటిల్ తీసుకొని కొంచెం వాటర్ తాగి మళ్ళీ పడుకున్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ అలాగే ఏడుస్తున్నారు. అమ్మో ఏంది ఎవరో ఏడుస్తున్నారని చెప్పి ఇంక అస్సలు నాకు ఎంత భయం వేసిందో. మా అన్నని పిలుచుకొద్దాంలే అని అనుకున్నాను లోపలికి వెళ్ళి. కానీ అది నా కలేమో నా భ్రమేమో అన్న ఫీలింగ్లోనే అనిపిస్తుంది మళ్ళీ. ఇది ఇట్లా కాదు, నాకే వినిపిస్తుందా లేకపోతే ఇది నా భ్రమ నిజమా అని చెప్పి అంటే ఒక పావు గంట 10 నిమిషాల సేపు నాకు అలాగే వినిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తున్నట్టు. ఇంకా ఇలా కాదు అని మా చెల్లికప్పుడు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు అలా ఉంటాయి. ఇంకా తనని లేపాను. లే అపర్ణ లేలే అని, లే చూడు ఎవరో ఏడుస్తున్నారు సైలెంట్గా విను అని. తనేమో నిద్రలో ఊ అంటూనే ఉంది. అరోబాకు సైలెంట్గా విను అని చెప్పేసి నేను తనని లేపేసరికి తను కూడా వినింది, తనకి కూడా వినిపించింది. అసలు అలా ఏడుస్తుంటే తనకి భయం వేసింది ఎవరా అని. ఇంకా అరోబాక అని చెప్పి సైలెంట్గా ఇంకా ఇద్దరం మంచం దిగేసి అస్సలు పరుగున వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి మా అన్నని లేపి, అన్న అక్కడ అపార్ట్మెంట్ గోడ అవతల ఎవరో కూర్చొని ఏడుస్తున్నారు, అసలు మా మంచానికి మేం పడుకున్న దగ్గరికి ఎంత స్పష్టంగా వినిపిస్తుందో, ఏడుస్తున్నారన్న అనగానే ఇంకా మా అన్న బయటకు వచ్చేసరికి ఏమీ లేదు అక్కడ. మా అన్నయ్య ఏమో నేను చెప్పాను అందుకే వద్దని, నా మాట వినకుండా పడుకున్నారు, ఇప్పుడేమో నన్ను ఇసికిస్తున్నారు అని చెప్పి తిట్టేసరికి ఇంకా మేము బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత మా అమ్మ వచ్చి నాకు చెప్పింది, అంతకు ముందంట మా అమ్మ మాకు చెప్పిన సంగతి ఏంటంటే అపార్ట్మెంట్ కట్టక ముందు భరణ అనేవాళ్ళంట, అంటే పొగాకు అదంతా అక్కడ స్టాక్ పెట్టేవారంట. అప్పట్లో అప్పుడు ఈ మిర్చి యార్డ్లో పనిచేసే మగవాళ్ళు, లారీ డ్రైవర్లు వీళ్ళు ఉంటారు కదా, అప్పుడెప్పుడో అంటే మా అమ్మ వాళ్ళే చిన్నప్పుడు అనమాట. అయితే ఇంకా లారీ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు లంబాడి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొచ్చి అక్కడ ఇబ్బంది చేసి చంపేసే వాళ్ళంట. చంపేసి అక్కడే పడేసి వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడే పాతి పెట్టేసి వెళ్ళిపోవడం అట్లా చేసేవాళ్ళంట. పొగాకు లోడు అక్కడ చాలా అంటే మండలు కట్టుంటాయి కదా, ఆ మట్టి కింద తోసేసి పెట్టేసి దానిపైన మండలు కట్టేసేవాళ్ళంట. మా అమ్మ అలా చెప్పేసరికి ఇంకా నాకు భయమేసి మళ్ళీ మేము బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంకా ఒక 10 రోజులు 2 వారాల తర్వాత ఇంకా మళ్ళీ మా అమ్మ వెళ్ళిన తర్వాత మా అన్నయ్య తను మిడ్ నైట్ అట్లా వచ్చేవాడు ఇంటికి. 12కో 1 గంటకో ఒక్కోసారి 2కో అట్లా వచ్చేవాడనమాట ఫ్రెండ్స్తో తిరిగి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మా అన్నయ్య ఒకరోజు అర్ధరాత్రి ఆ టైంలో వచ్చి, మాకు తొట్టుండేది బయట నీళ్ల తొట్టి, నేను మా చెల్లి లోపల పడుకున్నాము, మా మామ బయటే పడుకున్నారు పంచలో. అయితే గేటు శబ్దం వినగాలనే ఇంకా అన్నయ్య వచ్చాడేమోలే అన్నం పెట్టాలేమోలే అని చెప్పి నేను లేచి లైట్ వేద్దాంలే అని చెప్పి లేచేసరికి మా అన్నయ్య ఇంకా తొట్టికాడ కాళ్ళు కడుక్కుంటుంటే గేటు బయట నుంచి ఎవరో వైట్ డ్రెస్ వేసుకొని చిన్న పాప, ఫుల్ హెయిర్ ఉంది, లాంగ్ హెయిర్, తొంగి చూస్తుంది గేటు దగ్గరుండి. ఎవరా గేటు దగ్గరుండి తొంగి చూస్తున్నారనుకొని నేను లైట్ వేసేసరికి ఇంకా అవతలికి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో లైట్ వేశాను, పంచలో వేయలేదు. ఇంకా మా అన్నయ్య ఇంట్లోకి వచ్చినాక మా అన్నయ్యని అడిగా, ఏంది నీ వెనకాల ఎవరు చిన్న పాప వచ్చి తొంగి చూస్తుంది అని. నా వెనకాల ఎవరు వచ్చారంటే అదిగో ఇప్పుడు కూడా చూస్తుంది చూడు అనేసరికి మా అన్నయ్యకి ఏమీ కనిపించట్లేదంట. లేదన్నా చూస్తుంది, నువ్వు ఇటు తిరిగినప్పుడు చూడు మళ్ళీ తొంగి చూస్తుంది అనేసరికి అవునా అని చెప్పి ఇంక మా అన్నయ్య సైలెంట్గా పంచలోకి వెళ్ళి బయటికి వెళ్ళేసరికి ఆ గేట్ దాటేసి ఇంకంతే గబగబా నడుచుకుంటూ మాకు కట్టని ఉండేది అటు సైడ్ వెళ్ళిపోయేసరికి మా అన్నయ్య అమ్మాయి అని పిలుచుకుంటూ వెళ్ళాడు. మా అన్నయ్యకి కూడా కనిపించింది వైట్ ఫ్రాక్ వేసుకొని. ఇంకా నేను అన్నయ్య వెళ్ళబాకు అన్నయ్య, ఎందుకులే అన్నయ్య రేపు పొద్దున్నే చూసుకుందాంలే, వద్దు వచ్చేసాయని నేను మా అన్నయ్యని అరిచేసరికి ఇంకా మా అన్నయ్య వెనక్కి వచ్చేసారు.
ఒకవేళ మా అన్నయ్య ఫ్రెండ్స్ ఏమో అనుకోవడానికి కూడా లేదు. తన ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఆ టైంలో రారు కదా. అందులోనూ మా అన్నయ్య ఏజ్ కూడా కాదు, చిన్న పాప. అలా అప్పుడు కనబడేవి నాకు. మా నాన్న కూడా చాలా చెప్పేవారు, మా నాన్నకు కూడా కనబడేవి అట్లా అని. కానీ అంతవరకు మాత్రం ఎప్పుడూ నాకు కనపడడం, వినిపించడం, దగ్గర దాకా రావడం అట్లా కానీ నా లోపలికి రాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 2-3 ఏళ్ళకు అనుకుంటాను, వార్డ్ ఎలక్షన్స్ వస్తాయి కదా, కౌన్సిలర్, వార్డ్ మెంబర్స్ అలాగా. సో ఇంకప్పుడు అలా ఎలక్షన్స్ జరిగేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళే నించున్నారనమాట. నించుంటే ఏమైంది, ఇంకా అన్ని వీధులు తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఇంకా మా అమ్మని అడిగారు, అక్క అమ్మాయిని కూడా పంపించు, ఖాళీగానే ఉంది కదా, ఎంతో కొంత వస్తాయి కదా అనేసి. ఇంకా మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. తను అప్పటికే మా మేనత్త వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారనమాట హార్ట్ అటాక్తో. ఇంకా మమ్మల్ని పెంచాలి, చెల్లిని చదివించాలి, అన్నయ్య ఏమో సరిగ్గా పనికి వెళ్ళడు అనేసి నేనే వెళ్తానులే అమ్మా అని చెప్పేసి వెళ్ళాను. 2-3 రోజులు బాగానే తిరిగాను. ఇంకా సాయంత్రం ఒక రోజు ఇలాగే ఇంకా లాస్ట్ డే రేపటితో అన్నారని ఇంకా ఆ రోజు ఎక్కువ తిరగాలని చెప్పేసి ఎర్లీగా వెళ్ళేసి మధ్యాహ్నం దాకా ఉండేసి వచ్చి మళ్ళీ సాయంత్రం 4-5 వెళ్ళి 8 దాకా తిరగాలన్నారు. నేను అంతసేపు ఉండలేను అని చెప్పేసి 4 వెళ్ళాల్సిన నేను 5 వెళ్ళి 7-7:30 కల్లా వచ్చేద్దాంలే అని 5 అట్లా వెళ్ళానమాట. అయితే మొత్తం తిరిగాము. మా లైన్కి అటు సైడ్ ఏంటంటే ఇంకా 2 లైన్లు అవతల కొంచెం ముస్లిమ్స్ ఉండే ఏరియా, అంటే మొత్తం ఉండరు, కొంతమంది ఉంటారు ఎక్కువగా. ఆ లైన్కి వెళ్ళినాక ఇంకా 7:30 అట్లా అయిపోయింది టైము. ఇంకా వీళ్ళేమన్నారు, ఇంటికి వెళ్ళే టైమే కదా అని వాటర్ ప్యాకెట్స్ ఏమి ఇంకా తీసుకురాలా, తెచ్చినవి కూడా అయిపోయినాయి. నాకు వాటర్ అవుతున్నాయి బాగా అనేసి అక్కడ ఒక ఇల్లుంటే వాళ్ళని అడిగి కొంచెం అక్కడే కూర్చొని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని అక్కడ కూర్చొని వాటర్ తాగేసి ఇంకా నేను వెళ్తాను అంటే డబ్బులు తీసేసుకొని వెళ్ళు, ఇప్పుడు దాకా ఉన్నావు కదా అని వాళ్ళు అన్నారు అందరూ. సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటి ముందరే కూర్చున్నాను. ఇంకా డబ్బులు ఇస్తున్నారులే అనేసరికి వెళ్ళాము. అసలు వాళ్ళ ఇంటి ముందు నుంచి కూర్చొని లేచి పక్కకు వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే తలనొప్పి, కాళ్ళు చేతులు అసలు ఎంత నొప్పులంటే ఒళ్ళంతా మనం బట్టలు గనక పిండుతాం కదా అట్లా మెలిపెట్టినట్టు అయిపోయింది. అసలు నేను ఇంటి దాకన్నా వెళ్తానా లేదా ఈ డబ్బులు తీసుకొని అన్న ఆలోచనలో ఉండిపోయాను. అంత భయం వేసింది నాకు. ఇంకా ఎలాగోలా 10 నిమిషాలు వెయిట్ చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళడమే నాకు గుర్తుంది. ఆ తర్వాత అసలు ఇంకేమైందో కూడా నాకు తెలియలేదు. ఆ తర్వాత మా అమ్మ చెప్పారనమాట, ఒక అరగంట తర్వాత, గంట తర్వాత అనుకుంటా మా అమ్మ లేపారు. లేచి ఇంకా అన్నం తిందు లే అని లేపుతుంటే అప్పుడు చెప్తున్నారనమాట, అలా ఇంటికి వచ్చానంట. వచ్చి రాగానే పంచలో కూర్చొని ఏదో వికారంగా నవ్వుతూ ఏదో ఒకలాగా చూస్తుంటే మా మామ అందంట, ఏందే ఎందుకలా చూస్తున్నావు, ఏమైందమ్మా నీకు అనేసరికి నవ్వుతున్నానంట బాగా. ఏంది నువ్వు అలా నవ్వుతున్నావు, ఏమైంది అని మా అమ్మని పిలిచేసరికి మా అమ్మకి ఆమె కొంచెం ఈ సిమ్టమ్స్ ఏదైనా కనబడితే ఇంకా ఆమెకి అర్థమైపోయిద్ది. మా అమ్మకప్పుడు అంటే మేము చిన్నపిల్లలప్పుడు అమ్మవారు అట్లా ఒంట్లోకి వచ్చేవారంట. అందరికీ బండారి అది పెట్టి ఎవరన్నా ఇబ్బందులుంటే ఆమె చెప్పేదంట. సో మా నాన్న చనిపోయాక, వాళ్ళ హస్బెండ్ చనిపోయాక మేము క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యాము. ఇంకందుకని మా అమ్మకి తెలిసి ఏంది ఈ పిల్ల ఏదో డిఫరెంట్గా చేస్తుందని చెప్పి మా అన్నయ్య ఏమో ఇంట్లో ఉన్నాడు. ఇంకా మా అమ్మ పంచలో కూర్చొని ఏంది నువ్వెవరు అని అడుగుతుందంట నన్ను. నేనేమో నవ్వుతున్నానంట, అస్సలు చెప్పట్లేదంట. ఇంకా నేను అలా నవ్వేసరికి మా అమ్మ చీపురు కట్ట తీసుకొని ఎవత్తివే నువ్వు, మర్యాదగా చెప్తావా లేకపోతే అసలు నీకేం చేయాలో అది చేయమంటావా అనేసరికి ఇంకా నేను పెద్దగా నవ్వుతూ అలాగే ఉన్నానంట. ఇంకా కొట్టిందంట చీపురు కట్ట తీసుకొని. కొట్టేసరికి ఇంకా నన్ను కొట్టద్దు చెప్తాలే అనందంట. అనేసరికి చెప్పు ఎవరు నువ్వు అంటే, ఎందుకు చెప్పాలి నీకు, నాకు ఆ పిల్ల నచ్చింది వచ్చాను, నీకు చెప్పాలా ఏంటి, అసలు నువ్వెవరు నేను చెప్పడానికి అనందంట. ఇంకా మా అమ్మ మళ్ళీ చెప్పు చీపురు తీసుకొని కొడుతుండేసరికి మా అన్నయ్య వచ్చి ఏంది ఆ పిల్లని అట్లా కొడుతున్నావు అంటే ఇది జరిగిందనేసరికి ఇంకా మా అన్నయ్య కాలుతో కొట్టాడంట. కొట్టి మా అమ్మ చీపురు కట్టతో కొట్టేసరికి అప్పుడు చెప్పిందంట, ఇట్లాగా నేను పలానా చోటు ఉంటాను, మేము ముస్లిమ్స్. ఆ అమ్మాయే వచ్చి మా ఇంటి ముందు నిల్చొని మా వాళ్ళని నీళ్ళడిగి తాగి అక్కడే కూర్చుంది. నేను తను నచ్చి తన వెనకాలే వచ్చేసాను, అందుకోసమనే తనంటే నేను ఇష్టపడి వచ్చేసాను. ఇప్పుడు మీరెందుకు నన్ను వెళ్ళమంటున్నారు, నేను వెళ్ళను, తనతో ఉండాలి, నేను తను నాకు నచ్చింది
అని అంటుందంట. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఏంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు మా పిల్లని? మీ వాళ్ళు లేరా? మీ వాళ్ళని చేసుకో అంటే నాకు ఈ పిల్ల నచ్చింది, అందుకోసమే తనతో పాటు వచ్చేసాను, టైం అయినా సరే అని చెప్పేసరికి అసలు నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావా, లేకపోతే మీ ఇంటి ముందుకెళ్ళి గోల గోల చేయమంటావా అనేసరికి వద్దు వద్దు వెళ్ళిపోతాను నేను, అసలు నువ్వెందుకు చనిపోయావు ఏంటి అని అడిగితే ఇలా చెప్పిందంట. నేను ఉరి వేసుకున్నాను, మా ఇంట్లో అత్త వాళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక ఇలా చేసుకున్నాను, అందుకోసమని వెళ్ళలేక అక్కడక్కడే తిరుగుతున్నాను అనేసరికి నువ్వు మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మీ వాళ్ళ దగ్గర చెప్పి మీ ఇళ్ళ దగ్గర అంత గోల గోల చేసొస్తాను, నిన్నేం చేయాలో అది చేస్తాను అనేసరికి అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను, నన్నేం చెయ్యొద్దు, నాకు అన్నం పెట్టండి తిని వెళ్ళిపోతాను అనందంట. ఇంకప్పుడు మా అమ్మేమో మా ఇంట్లో ఏమీ లేదు, నువ్వు ఇప్పుడిప్పుడు అడిగితే మేము ఎక్కడ తెచ్చివ్వాలి అనేసరికి ఒక్క ముద్ద పెట్టండి, ఒక్క ముద్దైనా పెట్టండి అని ఇలా అడిగేసరికి ఇంకా మా అమ్మ తీసుకొచ్చి పెట్టేసరికి తినేసి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు రానండి అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఇంకా ఆ తర్వాత మా అమ్మ నన్ను లేపింది. లేపాక అసలు నాకు ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఏందమ్మా ఒళ్ళు ఇంత నొప్పులుగా ఉందంటే ఏం లేదులే అంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత చెప్పింది మా అమ్మ, ఇది సంగతి, నువ్వు మళ్ళీ ఆ రోడ్డులోకి వెళ్ళొద్దు, అసలు ఇలా ఇలా జరిగింది అని. అదే నాకు ఫస్ట్ నా బాడీలోకి రావడం అంటూ జరిగింది అదే. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా ఏమీ లేదు. 2012లో నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మేము వేరేగా ఉన్నామన్నమాట. అంటే కొన్ని కారణాల వల్ల వేరేగా వెళ్ళాల్సి వచ్చి మేము వేరేగా వెళ్ళిపోయాము. అదేంటంటే మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్తో కూడా కౌంట్ చేసుకుంటే ఏమో 4th ఫ్లోర్ అవుతుంది, పెంట్ హౌస్ అనమాట. అయితే మా వాళ్ళు ఉన్న ఏరియాలోనే తీసుకున్నాము, అంటే మా చుట్టాలు వాళ్ళు ఉన్న ఏరియాలోనే తీసుకున్నాము. మా అమ్మ వాళ్ళేమో మా వాళ్ళందరికీ చాలా దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మాకు అంటే కొన్ని పడక మేము ఎప్పుడు చిన్నప్పుడే మా వాళ్ళందరిలో నుంచి బయటకు వచ్చేసాము. మేము ఆ ఏరియాలోనే తీసుకున్నాము పెంట్ హౌస్ పైన. అది ఎలా ఉండేదంటే ముందు స్టెప్స్ ఎక్కగానే మా హౌసు పెద్ద హాలు, రైట్ సైడ్ కిచెను, లెఫ్ట్ సైడ్ ఏమో బెడ్రూము, ఇంకా ఇటేమో మెయిన్ డోర్ ఉండేది, హాల్కి బ్యాక్ సైడ్ డోర్ ఉండేది, వెనకేమో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది. సమ్మర్లో అట్లా అందరూ పడుకునేవాళ్ళు. మేము ఆ ఇంట్లో ఒక 2-3 నెలలేమో అట్లా ఉన్నాము. సమ్మర్లోనే మా మ్యారేజ్ అయింది. సో అందరూ పైకొచ్చి అట్లానే పడుకునేవాళ్ళు. ఈయన ఎక్కువగా క్యాంప్స్ అటు ఇటు వెళ్ళిపోతుండేవారు. ఇంట్లో ఉండేది తక్కువ, జాబ్ పర్పస్ మీద బయటికి వెళ్ళడమే ఎక్కువ. అయితే ఏమైందంటే కొన్ని రోజులుగా నాకెందుకో అంటే ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఎవరో పిలిచినట్టు, ఆ డోర్ ఎవరో కొట్టినట్టు, మెయిన్ డోర్, మళ్ళీ బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొట్టినట్టు, ఎవరో పిలుస్తున్నట్టు మా అమ్మలాగే అట్లా అనిపిస్తుంటే నేను అనుకునేదాన్ని, ఎన్ని సంవత్సరాలు అందరిలో కలిసి ఉన్నాను కదా, ఇప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల నాకు ఇలా అనిపిస్తుందేమో అని అనుకునేదాన్ని. అలా కొన్ని రోజులకి ఇలా సౌండ్లు వస్తూనే ఉన్నాయి. ఒక్కదాన్నే పడుకునేదాన్ని. అంత పైన కూడా ఒక్కోసారి భయం వేసి కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ నైట్ అంతా, పాపం తను కూడా, ఆ ఆంటీ కూడా నాతో అలాగే మాట్లాడుతూ ఉండేవారు ధైర్యం చెప్తూ. లేదంటే వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని ఒక్కోసారి భయం వేసి. ఫస్ట్ టైం అనమాట నేను అలా ఒంటరిగా ఉండడం. అసలైతే వాష్రూమ్కి కూడా మా అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని. అలాంటిది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చేది ఈయన లేనప్పుడంతా కూడా. అయితే అలానే కొన్ని రోజులు సౌండ్స్ వస్తున్నాయి, పిలుస్తున్నారు. ఈయనతో చెప్తే ఈయన కూడా అదే అన్నారు, అన్నీ అలవాటు చేసుకోవాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండాలి, ఎక్కడున్నా సరే ధైర్యంగా ఉండాలి అని చెప్పేవారు. ఇంకా అలాగే ఉన్నాను. కానీ కొన్ని రోజులు పోయాక మా చెల్లి అప్పుడు చదువుకుంటుంది. అయితే మా చెల్లి మా అల్లుడు ఇద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళు. సాటర్డే ఈవినింగ్ మా ఇంటికి వచ్చేవారు, సండే ఈవినింగ్కి వెళ్ళేవారు మా అమ్మ దగ్గరికి. అలాగే 1-2 సార్లు వచ్చారు. అప్పుడు తనకి ఏమీ అనిపించలేదంట. కానీ 3వ సారో 4వ సారి అనుకుంటా. అయితే నేను కొట్టుకాడికని కిందకి వెళ్తే మా చెల్లి ఆ బుడ్డోడు ఆడుకుంటూ ఉన్నారు. ఆ బెడ్రూమ్లో ఇద్దరు లోపలే ఉన్నారంట. బయటేమో గడి పెట్టేసింది.
ఏంది ఇంతసేపు కొడుతున్నా ఎవ్వరు తీయట్లేదనేసి ఇద్దరు ఏడ్చేశారంట. నేను వచ్చేసరికి కింద ఆవిడ పైకి వచ్చి గడి తీసిందంట. ఇంకా ఆవిడొచ్చి నన్ను అరిచింది, పిల్లలిద్దరిని లోపల పెట్టేసి గడి పెట్టేసి వెళ్ళావేంటి అని. నేను అసలు అలా ఎలా వేస్తానండి? అలాగ పిల్లలిద్దరిని లోపల పెట్టేసి నాకేం పని, అట్లా నేను ఎందుకు వేస్తాను అనేసి అన్నాను. ఇంకా మా చెల్లి చాలా భయపడిపోయింది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళడం తను చూసింది. మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఎలా గడి పెడతాను పైకొచ్చి, అదొకటి జరిగింది తను ఉన్నప్పుడు. ఆ తర్వాత తను బెడ్రూమ్లో పడుకుంటే ఎవరో లేపుతున్నట్టు తను కనిపించిందంట. అమ్మో నేను మీ ఇంటికి రాను, నాకు భయమేస్తుంది అని చెప్పేసి ఇంకా తర్వాత నుంచి వాళ్ళు రావడం కూడా మానేశారు. ఇంకా మా అమ్మేమో అంత హైట్ ఎక్కలేరు, ఇంకా తను రావాలంటే చాలా దూరం మాది. ఇలాగే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక రోజు ఏమైందంటే, ఈయన లేరు ఇంట్లో, నేను వాష్రూమ్ కని వెళ్ళాను మధ్యాహ్నం టైంలో. నేను లోపలే ఉన్నాను, కానీ బయట వాష్రూమ్ ఎవరు గిడిపెట్టేశారు. నేను వాష్రూమ్ అయ్యాక బయటికి వస్తుంటే డోర్ రావట్లేదు. ఏంది డోర్ రావట్లేదు అని చెప్పి ఎంత లాగినా రావట్లేదు, బయట గడిపెట్టుంది. అసలు ఎంతసేపు అరిచినా ఒక్కళ్ళు రాలేదు. నాకు ఎంత భయమేసి చెమటలు పట్టేసి ఏడ్చేశాను నేనైతే. ఎవరైనా రండి, ఎవరైనా ఉన్నారా అని పెద్ద పెద్దగా అరిచేసరికి అప్పుడు కింద ఆవిడ వాళ్ళ వాష్రూమ్లోకి వచ్చి, వాళ్ళ వాష్రూమ్ విండోకి మా వాష్రూమ్ అంటే వాళ్ళ వాష్రూమ్ బెడ్రూమ్లో ఉంటుంది కదా, బయట కొంచెం వాషింగ్ ఏరియా ఉంటుంది బట్టలు ఉతుక్కోవడానికి. సో అక్కడి నుంచి మా బాత్రూమ్ విండో పైన కిటికీ ఉంటుంది కదా, అక్కడ వినబడుతుంది నేను అరుస్తున్నవన్నీ. ఇంకా ఆవిడ గబా గబా పైకి వచ్చేసి నా గొంతు విని తలుపు తీసేసరికి నాకు అసలు గబాల్న బయటికి వెళ్ళి ఆవిడ్ని అంతే పట్టుకున్నాను నేను. ఏమైందమ్మా ఏమైందంటే, అసలు నాకు భయం వేసేసిందండి అన్నాను. అయినా నువ్వు లోపల ఉన్నావు కదా, బయట గెడెవరు పెట్టారు అంది. మీ వారు వచ్చారా అంది. మా వారు వస్తే నేను ఇంతసేపు ఎందుకు అరుస్తానండి, 10 నిమిషాల పాటు. అసలు మీరు నమ్మరు కానీ వామ్మో నాకు అసలు ఎంత భయం వేసేసిందో. అలా జరిగింది కొన్ని రోజులకి. నేనేమో మా వారితో చెప్తే, అలా ఎందుకు చేస్తారులే, కింద వాళ్ళే వచ్చి ఏదో నిన్ను ఆట పట్టించడానికి అట్లా చేసుంటారు, అలా ఏమీ ఉండదులే అని ఆయన అన్నారు. ఈయన నమ్మట్లేదులే అని మా అమ్మకి చెప్తే మా అమ్మేమో, వద్దు నువ్వు ఖాళీ చేసి వచ్చేసేయ్, మా వైపే ఉందు గాని అని చెప్పి మా అమ్మంది. అసలు ఇవన్నీ కాదులే, వీళ్ళెవరు నమ్మట్లేదని చెప్పి ఇంక నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానంట నేను. ఏంది నువ్వెప్పుడు పడితే అప్పుడు వస్తావు, నువ్వు వస్తే నేను వండి పెట్టాలా ఏంటి అని మా ఆయన మీద అరుస్తున్నానంట. అసలు ఆయనతో సరిగ్గానే మాట్లాడట్లేదంట. మా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను బాగానే మాట్లాడుతున్నానంట, అంతలోకే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నానంట. నాకైతే నా తల గోడకి గుద్ది గుద్ది అసలు నుద్దరంతా ఎర్రగా అయిపోయి అంతే పడిపోయాను కూడా. ఇంకా కింద ఆవిడ పిలుస్తూ ఉందంట. ఎన్నిసార్లు పిలిచిందంట, నేను పలకకపోయేసరికి ఫోన్ చేసిందంట. ఫోన్ కూడా తీయకపోయేసరికి ఇంకా పైకొచ్చారు. పైకొచ్చి చూసేసరికి అంతే పడిపోయి ఉన్నానంట. తలంతా ఇంత వాచిపోయి నుదుటి దగ్గర. ఇంకా ఆవిడ మా వాళ్ళకి ఫోన్ చేసి, మీ అమ్మాయికి అసలు బాగోలేదు తీసుకెళ్ళండి అని చెప్పేసరికి మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయనేమో ఊర్లో లేరు, ఇంకప్పుడు కదిరి వెళ్ళారనమాట ఆయన. సో ఇంకా మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు ఏం జరిగిందంటే, మా అన్నయ్య ఒకసారి వచ్చాడనమాట. మా అన్నయ్య తన వైఫ్ ఇద్దరు వచ్చారు. నా దగ్గర నుంచి మా ఇంటి తాళం తీసుకొని వెళ్ళారు. నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు మీ ఇల్లు చూస్తామని వెళ్ళేసరికి వాళ్ళకి ఏదోలా అనిపించిందంట. ఇంకా అమ్మాయిని ఎవరో వెనకాల నుంచి వచ్చి తట్టినట్టు అనిపించేసరికి మా అన్నయ్య మీద అరిచేసిందంట. ఏంది నువ్వు అలా భయపెడతావు అని. నేనెప్పుడు భయపెట్టా, నేను ఇప్పుడే కదా అటు నుంచి ఇటు వచ్చాను అన్నాడంట. సో ఇంకా మా అమ్మకు ఆ విషయం చెప్పాడనమాట. ఇంకా మా అమ్మ వచ్చి నన్ను తీసుకొని వచ్చేసాక 2 రోజుల తర్వాత మా ఆయన వచ్చారు. ఇంకా అదే నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసే రోజే నేను మళ్ళీ వెళ్ళాను అనమాట. అయితే ఇంక 2 రోజుల తర్వాత మా ఆయన వచ్చాడు కదా, ఈ 2 రోజుల్లో కూడా అసలు కాసేపు బాగుంటున్నానంట, కాసేపేమో నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను, అదిగో ఆ ఇంటి మీద కూర్చొని కాళ్ళు కిందకి పెట్టి నన్నెవరో పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అని ఇలా అంటున్నానంట. అట్లాగే 2 రోజులు ఎడమ చేత్తో అన్నం తింటున్నానంట. మా అమ్మేమో, ఏంది నీకు పిచ్చి పట్టిందా, ఇట్లా చేస్తున్నావు అని తిట్టకుండా తిట్టేసింది. అయినా సరే పట్టించుకోకుండా నేను ఎడమ చేత్తోనే తింటున్నానంట. ఇంకా మా అమ్మకు డౌట్ వచ్చి తర్వాత ఇదేదో తేడాగా ఉందని ఎవరినో అడిగిందంట. అడిగితే లక్షణాలు అవే అని చెప్పారంట.
ఇంకా సరేనని చెప్పి మా ఆయన వచ్చాక ఆయనతో చెప్పింది ఇలా ఇలా అని. అలా ఏం లేదులే అమ్మా, తనొక్కతే ఉండడం వల్ల అలా భయపడి ఉంటుంది, ఈ రోజుల్లో కూడా అలాంటివే ఉండవులే, ఏం కాదులే, నేను వచ్చాక 4 రోజులుండి చూసుకుంటే తగ్గిపోతుందిలే అని అన్నాడంట. అయితే ఇంకా మా ఆయన వచ్చిన రోజు కూడా ఇంకా మా ఇంట్లోనే పడుకున్నాము, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, మా అమ్మ పంపిను అని చెప్పింది. అయితే మేము మధ్య రూమ్లో పడుకున్నాము. వెనక కిచెన్ ఉంటుంది, వాష్రూమ్కి వెళ్ళాలంటే కిచెన్లో నుంచి దారుంటుంది, పక్కన సందు ఉంటుంది, అట్నుంచి కూడా దారుంటుంది. అయితే ఇంకా మేము లోపల పడుకున్నాము, మా అమ్మ అన్నయ్య వాళ్ళేమో బయట హాల్లో పడుకున్నారు. అయితే మధ్యరాత్రి నా 2 కాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళకి కట్టేస్తారు కదా బొటన వేళ్ళు, అలా అన్నమాట. 2 కాళ్ళు అలా గట్టిగా బిగిసిపోయాయి, 2 వేళ్ళు కూడా అట్లా బిగుసుకుపోయాయంట. మా ఆయన ఎంతసేపటికి విడదీయాలని గట్టిగా లాగుతున్నా కూడా రావట్లేదంట. ఇప్పుడు ఆడవాళ్ళకన్నా కొంచెం మగవాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయన ఎంత బలవంతంగా లాగినా అస్సలు లాగలేకపోతున్నాడంట. అంత బిగుసుకుపోయేసరికి ఇంకా లెగిసి గబగబా మా అన్నయ్యని మా అమ్మని లేపేసరికి వాళ్ళు వచ్చి అసలు చెరొక పక్క లాగేసరికి అప్పటికొచ్చాయంట. ఇంకా ఏదో జరుగుతుందని అప్పుడు నమ్మారనమాట ఆయన. ఇంకా తెల్లారిన తర్వాత మా అమ్మ నువ్వు వెళ్ళయ్యా, నేనే ఏదో ఒకటి చేస్తానులే అనేసరికి ఆయన ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కొంచెం పనుందని. ఆయన వెళ్ళాక ఇంకా మా అమ్మ నన్ను కూర్చోబెట్టి అడిగిందంట. నాకు ఇవన్నీ తర్వాత చెప్పారు వాళ్ళు, ఒక వారం తర్వాత, నీకు ఇలా జరిగింది ఇలా జరిగింది అని. అయితే కూర్చోబెట్టి అడిగితే అప్పుడు చెప్పాడంట, నీకేం కావాలి మర్యాదగా చెప్పు, నేను చేయాల్సింది చేశానంటే నీ వాళ్ళకి కూడా కలిపి చేపిస్తాను, నేను నా పిల్లని వదిలి వెళ్ళలేదంటే మాత్రం అసలెవ్వరు నువ్వు ఏంటి అంటే అప్పుడు చెప్పాడంట, అక్క నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని. ఎవరు నువ్వు నన్ను అక్క అంటున్నావంటే, నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నువ్వు నాకు అక్కవు అవుతావు, నువ్వు నన్ను మర్చిపోయావా, నేను పలానా వాళ్ళ అబ్బాయిని గుర్తుకొచ్చానా అంటే అప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చావు, అసలు నువ్వెందుకు చనిపోయావు ఏంటి అంటే, నా భార్య పిల్లలే నన్ను ఎంత హింస పెట్టి కుర్చీలో కట్టేసి కాళ్ళు చేతులు ఇట్లాగా నన్ను ఎన్ని హింసలు పెట్టి చంపేశారో, ఇంకా నేను అక్కడక్కడే ఉన్నాను వెళ్ళలేక. నా వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలనుకున్నాను కానీ నా వాళ్ళైపోయారు, ఎటు వెళ్ళలేక తిరుగుతున్నాను నేను. అప్పుడే డాబా పైకి అమ్మాయి వచ్చింది, నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది నీ పిల్ల అని, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. అమ్మాయి డాబా పైన, నాది లాంగ్ హెయిర్ అనమాట, తలస్నానం చేసి నైట్ టైము మల్లెపూలు పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉంది. ఇంకా నేను చూసి ఆపుకోలేక వచ్చేసాను అని చెప్పారంట. వచ్చేసావు బానే ఉంది, నీకేమవుతుంది, కూతురు వరుస అవుతుంది, ఇట్లాగేనా నువ్వు చేస్తావు సొంత పిల్లల మీద అని చెప్పి మా అమ్మ అడిగిందంట. లేదు నేను వెళ్ళిపోతాను, నాకు కావాల్సినవన్నీ పెట్టు, నేను తిని తృప్తిగా వెళ్ళిపోతాను, ఇంకా ఇబ్బంది చెయ్యను అని చెప్పాడంట. ఇంకా అప్పటికే నేను పీరియడ్ వచ్చేసింది నాకు. అయితే ఇంకా మా అమ్మ వద్దు ఇప్పుడు ఏం పెట్టను, నేను 4 రోజుల తర్వాత ఏమేం చేయాలో నీకు అన్నీ చేసి పెడతాను అని చెప్పిందంట. 4 రోజుల తర్వాత వాళ్ళు అడిగినవన్నీ నాన్ వెజ్, ఆ బిర్యానీ అట్లా అడిగినవన్నీ కూడా చేసి విస్తర్లో పెడితే ఈ లెఫ్ట్ హ్యాండ్తోనే తినేసి ఇంకా నేను వెళ్తున్నాను, ఇబ్బంది చేయను అని చెప్పి వెళ్ళిపోయారంట. ఈ 2 ఇన్సిడెంట్స్ మాత్రమే నా బాడీలోకి వచ్చి నాకు జరిగినవి. అంటే బయటకి వెళ్ళి డబ్బులు ఖర్చు అయ్యి ఎక్కువ ఇబ్బందులు అయితే జరగలేదు, కానీ ఇబ్బంది అయితే మాత్రం పడ్డాను చాలా రోజుల వరకు. ఈ లాస్ట్ ఇన్సిడెంట్ మాత్రం నేను చాలా రోజులు అనుభవించాను. దాదాపు అక్కడ ఒక 3-4 నెలలు ఉన్నాను. 3 నెలల్లో అసలు నేనైతే మంచిగా ఉంది, ఒక్క నెల రోజులే. మిగతా 2 నెలలు కూడా అసలు ఎన్ని సమస్యలు చూశానంటే నేను, ఈయనేమో సరిగ్గుండరు, అమ్మేమో ఇంత దూరం రారు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే చూడు బయటికి వెళ్ళింది, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చింది అని అనుకుంటారు అని అక్కడే ఉండి అమ్మో ఎంత నరకాన్ని చూశానో నేనైతే మాత్రం. ఇంకా ఆయన నా బాడీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ పోయి అడిగిందంట వాళ్ళని, ఏంటి ఎలా చనిపోయాడు అబ్బాయి అది ఇది అని అడిగితే, చుట్టుపక్కలోళ్ళేమో ఇట్లా వాళ్ళే ఇది చేశారు బలవంతంగా అని అంటే, వాళ్ళ ఆవిడ మాత్రం అనారోగ్యం పాలై సచ్చాడు వాడు అని అనేసందంట. ఇలాంటోళ్ళు కూడా ఉంటారా అని మా అమ్మ అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు అనేసి నన్ను ఇల్లు ఖాళీ చేయించేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకొచ్చారు. ఇంకా తర్వాత నుంచి నాకైతే ఏవి బాడీలోకి అయితే రాలేదు, కానీ
ఇంకొక విషయం ఏంటంటే, నేను చర్చికి వెళ్ళేదాన్ని బాగా. ఎక్కువ ప్రేయర్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కడ ప్రేయర్స్ అయితే అక్కడికి వెళ్ళేదాన్ని చర్చికి. నడిచైనా వెళ్ళేదాన్ని. అయితే అలా ప్రేయర్స్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ ప్రేయర్స్‌లో ఉంటే ఆ ఇంట్లో ఏదైనా సమస్య అనిపించినప్పుడు నాకు తెలిసేదనమాట. అట్లా ఒకరోజు ఒకళ్ళ ఇంటికి ప్రేయర్‌కి వెళ్ళాము. అప్పుడది లెంత్ డేస్ అనమాట. అంటే దీక్షాకాలం ఉంటుంది కదా! 40 డేస్ అలా. అయితే వాళ్ళ ఇంట్లో ప్రేయర్‌కి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయిన విషయం అసలు మాకెవ్వరికీ తెలీదు. మా ప్రేయర్ టీమ్‌కి ఎవ్వరికీ తెలీదు. సో, అక్కడింక మంచిగా ప్రేయర్ జరుగుతూ, అందరూ కూడా ప్రేయర్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు నాకు కనిపించింది. అంటే ఆ ఇంట్లో గోడల మీద ఒక నల్లటి ఆకారం బల్లి పాకుతుంది కదా! అట్లా పాకుతున్నట్టు అనిపించింది నాకు. అబ్బో! ఇదేంటి ఇలా అనిపిస్తుందని కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండట్లేదు. మళ్ళీ ప్రేయర్‌లో అలాగే ఉండేశాక మళ్ళీ అలాగే కనిపిస్తుంది. ఇంక నాకు కొంచెం ఒళ్ళంతా ఏదోలా అనిపించి, ఇంక ప్రేయర్ అయిపోయాక అందరం వెళ్ళిపోతాం కదా! బయటికొచ్చి నేను మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగాననమాట. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా అంటే, అడుగమ్మా అన్నారు. మీ ఇంట్లో ఎవరైనా అంటే కాల్చుకొని అట్లా ఎవరైనా చనిపోయారా అంటే, అవునమ్మా మా ఇంట్లో మా అమ్మ ఇలా పెట్రోల్ పోసుకొని చనిపోయిందంటే, ఆహా అందుకోసమేనా నాకు అనిపించింది. అయితే నేను ఇంకా చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ ఇల్లు మొత్తం వైట్ పెయింటింగ్ ఏదో వేపించారు. మీరు మంచిగా ఫాదర్ని పిలిచి బ్లెస్ చేయించుకొని ఇల్లంతా హోలీ వాటర్ చల్లించుకొని మళ్ళీ మీరు ఇల్లంతా కూడా పెయింట్లు వేయించుకొని ప్రతి గోడకు కూడా క్రాస్ వేయించుకోండి మీరు పెయింట్తో పాటు అని చెప్పేసి వచ్చాను. అసలు నా లైఫ్లో అంటే ఇప్పటికీ కూడా నాకు అట్లా ఏమైనా నెగిటివ్ ఏమైనా అక్కడ ఉంటే మాత్రం నాకు కొంచెం అట్లా తెలుస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా అది వచ్చేస్తే మాత్రం వాయిస్ అయినా స్పర్శ అయినా నాకు తెలుస్తుంది. లేదు ఆ గాలి అట్లా తగిలి వెళ్ళిపోయినా నాకు ఏదో ఒకలాంటి ఇక్కడ ఏదో ఉంది నెగిటివ్ అని అనేసి అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటకు వచ్చేసాము. మేము ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 ఇయర్స్. నేను మా బ్రదర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాను. అంటే వాళ్ళ ఇంట్లో కాదులేండి, పక్కనే ఉండేవాళ్ళం రెంట్కి. అయితే అన్ని గదులు ఉన్నప్పుడు అంటే 4 ఉండేవన్నమాట, 4 పోర్షన్లు. అన్ని పోర్షన్లు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో వస్తూ పోతూ ఉంటారు కదా. అంటే రెంట్కి ఉన్న వాళ్ళు కూడా పక్కన కాళ్ళు కడుక్కోక అట్లా. అయితే మాది రేకులు అనమాట. అయితే అక్కడ పంచలో పడుకునేదాన్ని. మా అన్నయ్య వాళ్ళకి ఏసీ ఉంది, వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాళ్ళు. మా చెల్లి వాళ్ళు కూడా ఇంట్లోనే పడుకునేవాళ్ళు. తనకి పెళ్ళైపోయింది, 2 పిల్లలు. అయితే నేను ఒక్కదాన్నే అనమాట పంచలో పడుకునేది. ఆయనున్నా లేకపోయినా, ఆయనుంటే ఇద్దరం పడుకునే వాళ్ళం పంచలోనే. దానికి డోర్ లేదన్నమాట, పిట్టగోడే ఉండేది. అయితే నేనేం చేశాను, ఒక బ్యానర్ లాంటిది అట్లా సెట్ చేసుకొని వంటగదిగా పెట్టుకొని కర్టన్ వేసుకునేదాన్ని. అయితే వంటగదిలో ఆ పంచలో పడుకున్నప్పుడు ఒక్కోసారి ఒకవైపు తల పెట్టుకొని పడుకుంటే నాకు ఏదో అసలు ఊపిరాడనట్టుగా, అసలు ఇటు తిరగలేనట్టుగా, ఎంత భారంగా బరువుగా అసలు ఏదో ఒకలాగా అనిపించేదనమాట. అలా ఆ ఇంట్లో కూడా 2-3 సార్లు అట్లా అనిపించింది. ఇంకా అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా అనేసి, నాకు తెలిసిందే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను. అయితే నా ఈ ఇన్సిడెంట్ని మీకు చెప్పాలనుకున్న ఒక 1 మంత్ బిఫోర్ ఏం జరిగిందంటే, నేను 10 ఏళ్ళు మా అన్న వాళ్ళతోనే ఉండి చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి మేము వేరే చోటికి షిఫ్ట్ అయ్యాము. అది కూడా 3 స్టేర్ బిల్డింగ్ అనమాట. మేము 3rd ఫ్లోర్లోనే ఉంటున్నాము. అయితే ఆ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఏమీ లేదు. కానీ ఏమో మొన్న ఈ మధ్య ఒక 1 మంత్ ముందు నేను ఆ రోజు ఒక్కదాన్నే ఉన్నాను. మా వారు ఇప్పటికీ అంతే, ఆయన క్యాంపులని మీటింగ్స్ అని అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అయితే అలా పడుకున్నప్పుడు బెడ్రూమ్లో ఏదో అనమాట మెడ మీద నుంచి వెనకాల తలపై నుంచి నా నెక్ మీదకి ఒక చెయ్యొచ్చి నన్ను తడుముతున్నట్టు, అంటే ఇక్కడ మెడ మీద చెస్ట్ దగ్గర తడుముతున్నట్టు అనిపించి నేను సడన్గా నేను స్పష్టంగా ఆ స్పర్శని ఫీల్ అయ్యాను. ఇలా పట్టుకోగానే నేను బొటనవేలు పట్టుకున్నాను. అసలు కాసేపు నాకేం అర్థం కాలేదు, భయమేసి వదిలేశానమాట. మళ్ళీ అలాగే తడుముతుండేసరికి మళ్ళీ అలాగే పట్టుకునేసరికి నాకు చూపుడు వేలు గట్టిగా పట్టుకున్నాను. అది లావుగా మెత్తగా అట్లా అనిపించింది. అసలు నాకు ఇంకెంత భయమేసిందో అబ్బో. మనసులోనే దేవుణ్ణి తలుచుకొని దెబ్బకి పైకి లేచాను. ఇదైతే రీసెంట్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఇవే నా లైఫ్లో ఇప్పటి వరకు జరిగినవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఏమైనా నెగిటివ్ ఉంటే అట్లా కొంచెం నాకు తెలుస్తూ ఉంటుంది. కానీ
ఈ మధ్య కాలంలో అయితే నేను ఏవీ చూడలేదు, కానీ ఇదొక్కటి మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇదే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్. వామ్మో, తనకి జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్స్ వింటేనా ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. తను చివరిగా చెప్పిందే వేలుతో పట్టుకున్నాను అని. వామ్మా, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఇంకా ఆయుష్ మిగిలుండగానే చనిపోతూ ఉంటారు కదా బలవంతంగా సూసైడ్ చేసుకొని. అలాంటి ఆత్మలు అవేంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు కదా అంతకుముందు ఆ ఇళ్లలో ఏం జరుగుంటుందో. సో కొత్త ప్లేసెస్ కి వీలైనంత వరకు వెళ్ళకపోవడమే మంచిది. అండ్ సమ్మర్లో ఒక్కతే తను మంచిగా రెడీ అయ్యి డాబా పైన పడుకోవడం కూడా మా అమ్మ ఫేస్ చేసింది కూడా ఇలాగే. డాబా పైన పడుకున్నప్పుడే అర్ధరాత్రి మాకు అలా జరిగింది. ఆల్రెడీ మీకు అదంతా చెప్పాను. మొదటిసారిగా నేను దయ్యాన్ని చూశాను అనే వీడియోలో క్లియర్గా ఉంటుంది. సో విన్నారు కదా తనకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని. వీటన్నిటిలో మీకు ఏదంటే బాగా భయంగా అనిపించింది ఏది వింటే? అలాగే తనకి జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్నీ విన్న తర్వాత మీకేం అర్థమైందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మీ లైఫ్లో కూడా మీరు కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసి ఉంటే అవి మాతో మా ఛానల్ ద్వారా అందరితో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. మరొక ఇంట్రెస్ట్ అయిన రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. Bye bye.